అందరికీ నమస్కారం. విజయ్ సేతుపతి గారు, నటరాజన్ సార్ అండ్ నిఖిలన్ గారు, టేక్ ఏ బౌ. నేను ఒక 4-5 చిన్న సినిమాలు చేశాను ఇక్కడ. బట్ యాజ్ అన్ ఆడియన్గా నాకు ఈరోజు ఇక్కడ ఉండటం నిజంగా చాలా ప్రైడ్గా అనిపించింది. మాస్టర్ పీస్ అని ఉంది కదా, పర్ఫెక్ట్లీ నాకు తెలిసి ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఆ టైటిల్ పెట్టుకోగల ఏకైక వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ మాస్టర్ పీస్. ఒక వర్డ్ విన్నాను నేను, ఎమోషన్ ఈజ్ ద బెస్ట్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని. ఆ డైలాగ్ని విజయ్ సేతుపతి గారి ఐస్లో చివరి దాకా ట్రావెల్ చేస్తూ తీసుకెళ్లారు. చాలా 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 అంటే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఆ సినిమా చూసిన ఆ ఫీల్ అంతా లోపల వస్తుంది. యాక్చువల్గా నేను డే 1 చూడలేకపోతే నాకు మారుతి గారు ఫోన్ చేశారు, పిలిచి సినిమా చాలా బాగుంది సార్, నేను చాలా ఎక్సైట్ అయ్యాను, సినిమా ఒకసారి చూడండి. మారుతి గారు చాలా రేర్గా చెప్తారు సినిమాలు ఇంత ఎక్సైట్ అయ్యి. థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమా నేను ఫ్యామిలీని తీసుకెళ్ళి చూశాను. నా వైఫ్ అండ్ నా సన్, ఒక 9 years సన్. నటరాజన్ సార్ మీ సీన్ వచ్చినప్పుడు దే క్లాప్డ్ లైక్ ఎనీథింగ్. ఇది కదా పోలీస్ అనిపించింది. అప్పుడు దాకా ఒక ఇమోషన్ క్యారీ చేసి అది షిఫ్ట్ అయినప్పుడు వి ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఒక బ్రహ్మాండమైన సినిమా, ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఇది వెళ్తూనే ఉండాలి. నాకు తెలిసి ఇది ఒక మాస్టర్ క్లాస్ లాగా. చాలామంది ఏడీస్, నేను దాదాపుగా ఒక 20-30 అసిస్టెంట్ డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతూ ఉంటాను. ఎప్పుడు అందరూ ఫోన్ చేసి ఒకటే మాట, అన్నా అలాంటి సినిమా తీయాలన్నా, ఎప్పటికైనా 5 years తీసుకున్నా 6 years తీసుకున్న స్క్రిప్ట్ రైటింగ్, అలాంటి సినిమా ఒకటి తీస్తే చాలన్నా లైఫ్ కానీ. ఇంతకన్నా ఒక డైరెక్టర్కి ఇంకేం కావాలి సార్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా మీ పక్కన నుంచున్నందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి సినిమాలు మీరు మరెన్నో తీయాలి. మా తెలుగు కూడా ఆ సినిమాలన్నీ ఇలా వస్తూ మేము చూస్తూ ఉండాలి సార్. విజయ్ సేతుపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎన్నో పర్ఫార్మెన్స్లు చూసాం మీవి, చాలా కళ్ళకి చాలా డిలైట్ఫుల్గా ఉంటుంది. మమ్మల్ని కూడా అదే ఎమోషన్లో క్యారీ చేస్తూ తీసుకెళ్లారు చివరి దాకా. మీరు ఒక డైలాగులు చాలా తక్కువ మాట్లాడారు, బట్ మా ఎమోషన్ త్రూఅవుట్ క్యారీ అయింది. సినిమా అంతా మీ క్యారెక్టర్తో పాటే ట్రావెల్ అయ్యాము. మీ డాటర్ని చూసి పెయిన్ తీసుకున్నాము, మీ విలన్ చూసి మీరంతా ఎమోషనల్ అయ్యారు, మేమంతా ఎమోషనల్ అయ్యాము. ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అంటే ఫస్ట్నే డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలా. సినిమా చూసినంటే సార్ మీకోసం నేను గూగుల్లో సెర్చ్ చేసి మీ ఫోటో చూసా ఫస్ట్, ఎలా ఉంటాడు ఈ డైరెక్టర్ అని. ఎందుకంటే సినిమా నేను ముందు రోజు చూడలేదు, తర్వాత రోజు నేను విజయ్ సార్కి మెసేజ్ చేశా, సార్ సినిమా చాలా బాగుంది అంటున్నారు, అందరూనే చాలా పెద్ద హిట్ అంటున్నారు సార్ అంటే, నువ్వు అర్జెంటుగా సినిమా చూడరా ఫస్ట్, తర్వాత కాల్ చేయన్నారండి. సార్ నేను నెక్స్ట్ డే వెళ్ళి సినిమా చూసా. ఇప్పటికీ నాకు వణుకు వస్తుందండి. అంటే ఉప్పున నేను రాసా క్లైమాక్స్, ఓకే డేరింగ్ క్లైమాక్సే, కానీ
ఇలాంటి క్లైమాక్స్తో కూడా సినిమా తీయచ్చా బహుశా అంటే ఇప్పుడు ఏం చెప్పినా ఈ సినిమా గురించి కథ పాడైపోతుంది. సినిమా థియేటర్లో మీరు అందరూ చూడాలి కాబట్టి అందుకే ఎక్కువ చెప్తూ లేదు. ప్రతి సీను అంటే సినిమాలో ఫస్ట్ సీన్ ఇది చెప్పొచ్చేమో అంటే కూతురికి సారీ చెప్పిస్తాడు ఫాదర్ వెళ్ళి మహారాజా. ఆ సీన్ చాలు, ఇంక నేను కూర్చొని సినిమా చూస్తాను, ఇంకా డౌట్ లేదు మీరు వేయండి సినిమా అని. అంత బాగా చేశారు సార్ సినిమా మీరు. సూపర్ నిజంగా. నటరాజన్ గారు మీ సీన్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో పక్కన అంటే నేను నా అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళాం, కార్నర్లో సీట్స్ వచ్చాయి. మరీ కార్నర్ ఎందుకని పక్కన అమ్మాయి ఉంది, నేను ఈ పక్కన అమ్మాయి పక్కనే కూర్చుంటాను ఎందుకంటే మరీ కార్నర్ అయిపోతుంది, మీ అమ్మాయిని వదిలేసి కూర్చుంటా అంటే చూసా అమ్మాయి లేచి విజిల్ వేసింది మీ డైలాగ్ దగ్గర వచ్చినప్పుడు. సినిమా చాలా పెద్ద హిట్ అండి ఇది. విజయ్ సార్ మీ గురించి చెప్పాలా, మీ గురించి నేనేం చెప్పలేను, మిమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను. ఫస్ట్ మీ స్మైల్ అంటే నాకు ఇష్టం, మీ కళ్ళు అంటే నాకు ఇష్టం. అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్, మీరు హీరో అంతే, మీరు చేస్తుంటారు సినిమాల్లో బయట మామూలు క్యారెక్టర్స్ చేస్తుంటారు, విలన్ చేస్తుంటారు, కానీ ఇది మీ నుంచి ఒక విజయ్ సేతుపతి గారు ఆడియన్గా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇలాంటివే చేయాలి. అంటే 50వ సినిమా ఇలాంటి సినిమా పడుతుందని ఎవరు ఊహించరు. మీ మంచితనానికి కానీ మీ స్క్రిప్ట్ సెలెక్టింగ్ కానీ ఇలాంటి సినిమా వచ్చింది మీకు. అంటే తెలుగు సినిమాలో అంటే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కదండి చూస్తున్నాం, తెలుగు సినిమాకి ఏమాత్రం తగ్గని రెస్పాన్స్. ఐమాక్స్లో చూస్తే విజిల్స్ అంటే ఫస్ట్ ఇంటర్మిషన్ సీన్కి అయితే ఒక పెద్ద హీరో, కమర్షియల్ హీరో, తెలుగులో పెద్ద హీరో ఎలా ఉంటారు అలాంటి అరుపులు కేకలోని, తర్వాత వెళ్తుంటే ప్రీ క్లైమాక్స్ ముందు దానికి ఇంకా సూపర్. ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్గా ఇచ్చారు సార్. చాలా పెద్ద హిట్ సినిమా. టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. ఈ సినిమా ఎక్కడ అవుతుందో కూడా చెప్పలేం. శశి గారు చెప్పినట్టు మైత్రి మూవీస్ పట్టుకుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది హనుమాన్లా కానీ. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సేతుపతి గారు అండ్ డైరెక్టర్ మీ ఇద్దరికి. ఎందుకంటే ఒక మంచి సినిమా ఇచ్చారు మీకు. అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇది. అంటే ఒక మంచి కల్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ నాకు నిజంగా. అంటే ఈ సినిమా గురించి నేను చెప్పాలని మనస్ఫూర్తిగా వచ్చాను నేను. అంటే ఒక మంచి సినిమా చూస్తే అది మనల్ని వెంటాడుతుంది. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు నేను ఫస్ట్ డే చూసాను, నేను ఇంకా అదే వైబ్లో ఉన్నా. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అంటే నేను ఫస్ట్ డే బ్రదర్ మారుతి కూడా అదే థియేటర్లో ఇద్దరు ఒకే స్క్రీన్లో చూసాం. నేను సినిమా చూస్తున్నంతసేపు ఒక జీవితం చూస్తున్నా అన్న ఫీలింగ్ కలిగింది. ఒక కల్ట్ ఫిల్మ్ చూసాను నేను. వెంటనే బయటికి రాగానే డైరెక్టర్ ఎవరు ఒకసారి చూశాను నేను కూడా. చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. ఈ మధ్యకాలంలో ఒక మంచి కథని చాలా చాలా బాగా చాలా జెన్యూన్గా చెప్పారు. దాన్ని విజయ్ సేతుపతి గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. విజయ్ సేతుపతి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనకున్న ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ సేతుపతి గారు. ఆయన జమ్ అంతే, ఆయన జమ్. ఆయనతోటి నేను ఒకే రోజు ఫుల్ డే ట్రావెల్ అయ్యాను. చూసినప్పుడు ఆయన పర్టికులర్గా ఆయన క్యారెక్టరు ఆయన అది వేరు, ఎవరు లేరు మీలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. యు ఆర్ ఓన్లీ వన్ విజయ్ సేతుపతి అంతే. అండ్ నాకు ఇంకా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే నటి గారు సూపర్ సార్, అంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ థియేటర్లో హై మూమెంట్, ఆ సీన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అలానే ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టరు ఎక్స్ట్రాడినరీ, అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఒకసారి రా బ్రదర్, నేను నిజంగా ఇతను చూసిన తర్వాత నాకు చాలా ఇలాంటి స్క్రీన్ ప్లే చేశాడు ఈ డైరెక్టర్ అని నేను కలవాలనుకున్నాను. తర్వాత అనుకోకుండా ఇలా కలవటం వెరీ 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 హ్యాపీ అండ్ సూపర్ బ్రదర్, యూ డిడ్ గ్రేట్ జాబ్ అంతే, గ్రేట్ జాబ్. అండ్ ఇలానే ఈ ప్రొడ్యూసర్ గారు సుధన్ గారు అండ్ అలానే తిరుపతి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేశారు. అలానే మన మైత్రి వాళ్ళు నైజాం చేశారు. సో ఈ సినిమా తప్పకుండా మీరు ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి. నేను మా బొడ్డోడిని తీసుకెళ్ళా, నా కొడుకు క్రాక్లో చేశాడు కదా వాడు, ఆ బొడ్డోడిని తీసుకెళ్ళా ఫస్ట్ డేనే. తీసుకెళ్తే వాడు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందిరా అన్న నాన్న ప్లాట్ ట్విస్ట్ అదిరిపోయింది అన్నాడు. ఏంటి అన్న?
ప్లాట్ ట్విస్ట్ అదిరింది అన్నాడు. ప్లాట్ ట్విస్ట్ ఏంట్రా, నీకు ప్లాట్ ట్విస్ట్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్న. అదే నాన్న ట్విస్టులు వచ్చినాయి కదా, ఇది ప్లాట్ అంటే కథ కదా అంటున్నాడు. ఒరే నీకేంట్రా ఈ జనరేషన్ ఏంటి, మాకు ప్లాట్ పాయింట్ ప్లాట్ ట్విస్ట్ తెలియాలంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రైటర్స్తో కూర్చున్న తర్వాత అప్పుడు మాకు తెలిసింది. ఇప్పుడున్న జనరేషన్ అలా లేరు. వాడు 7-8 ఇయర్స్కే మాట్లాడేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు, ఆ సినిమా చూశాను ఇది అని. అంటే ఈ సినిమా రూట్స్లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక కల్ట్ ఫిల్మ్, అందుకే చెప్తున్నా. అండ్ ఈ మంచి సినిమాని ఇచ్చినందుకు విజయ్ సేతుపతి గారికి, అలానే మీ 50th ఫిల్మ్ అండి, ఇది ఒక మంచి ఫిల్మ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ చివరికి ఆ చివరికి మధ్యలో ఏదో అలా సార్. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థ్యాంక్స్ మీట్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక అంటే ఇక్కడికి మామూలుగా థ్యాంక్స్కో లేకపోతే సక్సెస్ మీట్లకి కొంచెం మొహాటం కొద్దో లేకపోతే రావాలని అట్లా వస్తూ ఉంటాం, కొంచెం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ సినిమా మాత్రం పర్టికులర్లీ జెన్యున్గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకంటే మనం మాట్లాడే విధానం బట్టి తెలిసిపోతుంటుంది సినిమా ఎంత బాగా మాట్లాడిస్తుంది అనేది. అండ్ ఎందుకంటే అన్నిటికంటే చాలా గొప్పది సినిమా. ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ అందరం సినిమా కోసమే ఇదవుతూ ఉంటాం. అలాంటి ఈ సినిమా నిజంగా మహారాజా అనే సినిమా నాకు అసలు ఎవరో ఏంటో తెలీదు. నేను భోజనం చేస్తూ యాక్చువల్గా మా ఎస్కేని అడిగాను, వాళ్ళ రిలీజ్ అయిన సినిమాలు ఏమున్నాయంటే వాళ్ళ ఈ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా రిలీజ్ అయింది అంటూ విజయ్ సేతుపతి సినిమా చాలా బాగుందని అంటాను. అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలియదు జనరల్గా ఆ రోజు రిలీజ్ అయిన రోజు. కానీ మార్నింగ్ షో అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ మహారాజా సినిమా ఉంది. నేను ఈవినింగు మా వైఫ్కి యాక్చువల్గా సినిమా వెళ్దామని అంటే ఏం సినిమా ఏంటి అంది, విజయ్ సేతుపతి సినిమా అన్న. అంటే విజయ్ సేతుపతి అంటే మా వైఫ్కి చాలా ఫేవరెట్ అనమాట. అనగానే వెంటనే సరే అంది, వెళ్ళి చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. ఇంటర్వెల్కే యాక్చువల్గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఈ సినిమా గురించి. దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయిని పిలిచి యాక్చువల్గా ఒక ట్వీట్ రాయి నాకు అని చెప్పి ట్వీట్ వేసాను. నిజంగా ఎంత గొప్ప సినిమా అంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లుగా దీని గురించి కాదు కానీ బేసిక్ ఎమోషను, సీన్ కొరియోగ్రఫీ. అంటే ఒక సీన్లో డైరెక్టర్ ఎంత బాగా కూర్చోబెట్టాడంటే ఒక సీన్ని తను ఎన్నిసార్లు రాసుకుంటే ఆ సీన్ వచ్చిందనేది నిజంగా మాకు రాసేవాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా సినిమాని మనం చూసినంత ఈజీ కాదు రాయడం ఇది. ఆయన 5 years పాటు ఇప్పుడే అడిగాను మీరు ఎంత టైం తీసుకున్నారంటే 5 years పాటు అంటే 2018లో కురంగు బొమ్మ అయిన ఒక సినిమా తీశారు, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశారు. బట్ ఈ సినిమా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాం అంటే ఆయన 5 years పాటు ఆన్ అండ్ ఆఫ్ ఆయన ఆ మధ్యలో వర్క్ చేస్తూ అట్లా ఇంత కష్టపడి చేసిన సినిమా అనమాట ఇది. అందువల్ల ఈ సినిమాని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక మాస్టర్ పీస్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అలాంటి ఒక గొప్ప సినిమా ఇది. ఇలాంటి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు నిజంగా అందించినందుకు ఇంత ఒక స్ట్రైట్ సినిమా లాగా ఉంది. వసంత్ నిజంగా డైలాగ్స్ కానీ ఇవి కానీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమా లాగా డబ్ చేశారు. నిజంగా తన మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు నాకు. నిజంగా వసంత్ ఈరోజు బాగా చేశాడంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే కప్పల్ ప్రొడ్యూసర్ పాండవల్లో ఒక్కడని నేను అప్పుడు ప్రొడ్యూస్ చేశాను ఒక సినిమా తెలుగులోకి. ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ ఒకళ్ళు అంటే ఇప్పుడే చెప్తున్నాను నేను కప్పల్ ప్రొడ్యూసర్ అని, సుధాన్ గారు నిజంగా గ్రేట్ సార్. అట్లాగే నట్టి గారు, ఆయన గురించి అసలు చాలా తక్కువ. ఎందుకంటే అంతకుముందు శత్రురంగ వేటే చూశాను. ఆ సినిమాలో అసలు ఏం ఆర్టిస్టు ఏంటంటే ఆయన ఒక కెమెరామ్యాను, ఆయనకి ఇది అని ఆయన గురించి బాగా చెప్పారు. అట్లాంటిది ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషను, లాస్ట్ క్లైమాక్స్ బిఫోర్ ఆయన పోలీస్గా అక్కడ చెప్పిన డైలాగ్స్కి నిజంగా విజిల్స్. అంటే ఒక మాస్ థియేటర్స్లో ఆ సీన్ని ఈయన ఎంతలాగా రౌండప్ చేశారంటే అసలు గ్రేట్ అనిపించింది. అట్లా నిజంగా ఈ డైరెక్టర్ గురించి కానీ ఈ టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అంత గొప్ప సినిమా నిజంగా. విజయ్ సేతుపతి గారి 50th ఫిల్మ్ అప్పుడే 50 సినిమాలు అయిపోయినాయా అనే దీంట్లో ఉంది. ఈ జనరేషన్కి యువర్ ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్. నిజంగా మాలాంటి డైరెక్టర్స్ మీలాంటి వాళ్ళతో అంటే డైరెక్టర్స్ అంటే కొంతమంది హీరోలుతో వర్క్ చేయాలని డైరెక్టర్స్కి ఉంటుంది. అలాంటి ఫేవరెట్ హీరో సార్. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సార్. నాకు అంత బాగా అనిపించే హీరో సార్. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్, ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలి సార్.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చూసే వాళ్ళకి కూడా వెళ్ళి ఫ్యామిలీస్తో చూడండి సినిమా. అసలు అందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత గొప్ప సినిమా ఇది. డోంట్ మిస్ ఇట్. ఈ సినిమాని కనుక థియేటర్లో చూడటం మిస్ అయ్యి ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం చాలా మిస్ అవుతారు, నేను చెప్తున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. And even in the movies also. And I love Kerab Kancharapalayam, Palagam, and Cinema Bandi, Uppenna, and I love both commercial films, Pushpa, Sukumar Saroda movies. And Sukumar Saroda movies oda heroes romba pidikum because அவர் எல்லாமே லோயர் மிடில் கிளாஸ் ஆட்களாக இருப்பாங்க. ஐ மீன் நான் சொல்கிறது என்ன, சுகுமார் சாரோட மூவி படத்தோட ஹீரோ எல்லாமே லோயர் மிடில் கிளாஸ் ஆட்கள். நம்ம என் லைஃப்பில் ஒருத்தர் ஹீரோ வர மாதிரியே ஃபீல் ஆகும். ஸோ ஐ லவ் தம் போத் கமர்ஷியல்ஸ் ஃபிலிம்ஸ் அண்ட் கிளாசிக்ஸ் எவ்ரி ஒன். தேங்க்யூ. நான் அதை சொல்லணும்னு ஆசைப்பட்டேன், மறந்துட்டேன். థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. First of all, when I come for the press meet before release, this press and media and people, they give me so much love. And then that time I was little feared. Bhayam ochindi. This movie should, at least it should be an average hit, because after so many years I came for the promotions and I don't know how the result is going to be. But the way you received me, the way you treated me, the way you asked me questions and everything, it was very sweet. It doesn't look like that I came from Tamil Nadu to here to promote my film. It was like, I'm here, I'm in my own place. Thank you so much for giving that comfort, and thank you so much, and I love you. Because wherever I meet Telugu audience, they come and tell me about, sir, we love 96, we love Sandhanam, we love Master, we love Uppenna. They keep saying something about my film. Thank you so much to the audience and for giving so much of love. And thanks to the great directors who came from my movie. I didn't expect it, sir, that you can come and talk about others' film, and you are so humble and so great. Thanks for everybody for coming and talking about the film. It is very nice to hear, without any ego, with saying good things about others' film. You have a very good heart. I'm overwhelmed. I'm very emotional. And after so many days, I saw my Bucci. Bucci, I don't know, he's like my younger brother, like a kid. I love him and I respect the way he made the film, the way he wrote it. I'm very happy that he's going to direct Ram Charan film. So I didn't expect that he will come here. It was a surprise for me. I'm so happy. I don't know what to say. I can say only thanks. And I love you. I love you. I love you. అమేజింగ్ సార్. ఏదైనా ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చినప్పుడు వి రన్ అవుట్ ఆఫ్ వర్డ్స్ కదా. సో మీరు కూడా అంతే, మేము కూడా సినిమా చూసిన తర్వాత అంతే అనమాట. ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. And then you are doing really great, ma. Thanks. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. అండ్ ఎస్, ఇప్పుడు
Thank you.